రఘురామకృష్ణరాజుకి అతిపెద్దదైనటువంటి షాక్ అయింది సుప్రీంకోర్టులో. ఏదైతే రఘురామకృష్ణరాజు ఇంతకుముందు అప్పు తీసుకుని అది ఎగ్గొట్టి బ్యాంకులు మోసం చేశారన్నటువంటి కేసులో గతంలో హైకోర్టు స్టే ఇచ్చినటువంటి వ్యవహారంలో ఇప్పుడు కాస్త రివర్స్ అయింది. ఆయన చైర్మన్ ఎండీగా ఉన్నటువంటి ఇన్ భారత్ కంపెనీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేందుకు నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేపట్టేందుకు సిబిఐకి లైన్ క్లియర్ చేసింది. ఈ కేసు విషయంలో ముందుకెళ్లొద్దంటూ 2022 సెప్టెంబర్లో 30న తానిచ్చినటువంటి మధ్యంతత్వాలను సుప్రీంకోర్టు ఎత్తేసింది. అట్లా కేసులు నమోదు చేసే ముందు సిబిఐ తమకు నోటీసులు ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాల విరుద్ధం అని రఘురామకృష్ణరాజు ఆయన కంపెనీల వాదనను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తోసిపుచ్చింది. మరొక వైపున రఘురామకృష్ణరాజు వాస్తవంగా ఏదైతే నిందితులకి ముందస్తు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చెప్పినటువంటి దాంట్లో ఏకంగా జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయమాల్యా బాగ్చీల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. రఘురామకృష్ణరాజు ఆయన చైర్మన్ ఎండీగా ఉన్నటువంటి ఇండ్ భారత్ ఇన్ఫ్రాలతో సహా ఇతర అనుబంధ సంస్థలు పలు ఆర్థిక సంస్థల నుంచి దాదాపు 947 కోట్ల అప్పులు తీసుకున్నాయి. అట్లాగే పలు జాతీయ బ్యాంకుల కన్నా కూడా బ్యాంకుల కన్సార్టియం నుంచి 826 కోట్ల అప్పులు తీసుకున్నారు. థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్న బ్యాంకులను తీసుకునే రుణాలని రఘురామకృష్ణరాజు కంపెనీలు దారి మళ్లించినాయి. వేరే బ్యాంకుల్లో ఇదే అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్లుగా చేసినాయి. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లను తనఖా పెట్టి మళ్ళీ అప్పు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని కూడా దారి మళ్లించారు. మే 2012 నుంచి మే 2017 వరకు 5 ఏళ్ల పాటు నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో జరిగిన ఈ అక్రమాలు వెలుగు చూసినాయి. రుణాలు ఎగవేతకు సంబంధించి రఘురామకృష్ణరాజు మోసాలకు పాల్పడ్డారని ఆర్థిక సంస్థలు బ్యాంకుల కన్సార్టియం 2019లో సిబిఐ కంప్లైంట్ చేయడం, ఆ ఫిర్యాదు ఆధారంగా సిబిఐ రఘురామకృష్ణరాజు ఆయన కంపెనీ మీద ఫోర్జరీ పత్రాలు సృష్టి నిధులు స్వాహా చేయడం వంటి అభియోగాల మీద ఐపీసీ సెక్షన్ 120 కుట్ర, 420 మోసం, 467, 468, 471 ఫోర్జరీ కింద కేసులు నమోదు చేసి దీని మీద రఘురామకృష్ణరాజు ఆయన కంపెనీలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తే విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం రఘురామకృష్ణరాజు ఆయన కంపెనీల మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఆ తర్వాత ఈ ఉత్తర్వు 2021లో హైకోర్టు ఎత్తేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రఘురామకృష్ణరాజు ఆయన కంపెనీ ఇన్ భారత్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే 2020లో సుప్రీంకోర్టు ధర్మాసనం రఘురామకృష్ణరాజు మీద నమోదు చేసిన కేసులో ముందుకెళ్లొద్దని సిబిఐని ఆదేశించింది. తాజాగా మంగళవారం వ్యాజ్యం మీద జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రఘురామకృష్ణరాజు తరపున దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. తమకు సహజ న్యాయ సూత్రాల ప్రకారం నోటీసు ఇవ్వలేదని, తమ వాదన వినకుండానే కేసులు పెట్టారని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో ఇంకా తుది తీర్పు రాలేదని, తమ వాదన వినిపించే హక్కు కల్పించలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఫ్రాడ్ డిక్లరేషన్ వల్ల ఎఫ్ఐఆర్ వచ్చిందని కాబట్టి రక్షణ కల్పించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎఫ్ఐఆర్ నమోదు చేసే దశలో అది వర్తించదని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతత్వాలను ఎత్తేసింది. బ్యాంకులు ఇచ్చిన ఫ్రాడ్ డిక్లరేషన్ మీద కానీ ఎఫ్ఐఆర్లోని అంశాలపైన కానీ పిటిషన్లకు అభ్యంతరం అంటూ చట్ట ప్రకారం సంబంధించి న్యాయస్థానాలను ఆశ్రయించమని చెప్పారు. మరోవైపు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఆయన కంపెనీల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇదే రకమైన ఆర్డర్లు ఇచ్చింది. ఆయన మీద నమోదు చేసిన కేసు విషయంలో ముందుకెళ్లేందుకు సిబిఐకి బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. నారాయణ రెడ్డి ఆయన కంపెనీలు కూడా పలు బ్యాంకుల నుంచి దాదాపు 500 కోట్ల మేర అప్పులు తీసుకుని ఎగేయడం, దీని మీద పలు బ్యాంకులు సిబిఐకి ఫిర్యాదు చేయడం, దీంతో సిబిఐ నారాయణ రెడ్డి ఆయన కంపెనీల మీద కేసు నమోదు చేయడం జరిగింది.